ఏ ప్రభుత్వం వస్తే ఏపీకి మంచిది ఏంటి? ఏపీలో టీడీపీ పార్టీ కూటమి వస్తుంది. వస్తే అది వస్తేనే మంచిది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. 2019 నుంచి రాష్ట్రంలో జరిగే ఘోరాలు, రాజారెడ్డి పాలనలో ఎంత ఘోరంగా ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు రీసెంట్గా పెన్షన్లు ఏప్రిల్లో 35 మంది చనిపోవటం వృద్ధులు, ఇప్పుడు ఒకే రోజు 6 చనిపోవటం. దీని గురించి చంద్రబాబు గారు మాట్లాడుతా A1గా జగన్మోహన్ రెడ్డి, A2గా సిఎస్ని చేర్చాలి అని చెప్పి బాబు గారు అయితే లేఖ రాయటం జరిగింది. ఓకే, వృద్ధులు చనిపోయారు అంటున్నారు మీరు. వయసు మీద పడి కూడా ఎక్స్పైరీ కావచ్చుగా. దానికి వయసు మీద పడి చనిపోయారు అంటలేదు. చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబే కారణం అని చెప్పి మంచం మీద తీసుకెళ్లిన సంఘటనలు కూడా మీరు 3-4 సంఘటనలు. మంచం మీద తీసుకెళ్ళిన వాళ్ళకి ఒక్కొక్కరికి 2-3 లక్షలు ఇచ్చారు. మంచం మీద పడుకున్నవాడికి పెన్షన్ 3,000 రూపాయలు ఇవ్వకుండా ఈ డ్రామా ఆడిన వాళ్ళకి, మంచం తీసుకెళ్ళిన వాళ్ళకి మాత్రం డబ్బులు ఇచ్చారు. ఇది ఒక డ్రామాగా, ఇది ఒక ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్ టైప్లో తీశారు. ఓకే, అంటే పింఛన్ల వల్లనే వృద్ధులు చనిపోయారు అంటారు మీరు? మేమంటలేదు, పెన్షన్ల వల్ల చనిపోయారు అంటే వృద్ధులు పెన్షన్లు రాక ఇబ్బంది పడతా చంద్రబాబు గారు చంపేశారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి మేమేం సమాధానం చెప్తున్నామంటే, వీళ్ళు అంటారు వాలంటీర్ని ఎలక్షన్ కమిషన్ వద్దు అన్న తర్వాత వీళ్ళు ఇంతకుముందు టీచర్ల చేత, ఎంఆర్ఓల చేత మందు అమ్మిచ్చారు, సినిమా టికెట్లు అమ్మిచ్చారు, సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళ సలహాదారులు ఉన్నారు, వీళ్ళందరి చేత పెన్షన్ ఇప్పించచ్చు కదా. ఇప్పుడు ఏంటంటే ఇంటికి వెళ్ళి మీ అకౌంట్లో పడతాయని చెప్తున్నారు, వీళ్ళే తీసుకెళ్ళి పెన్షన్ ఇవ్వచ్చు కదా. ప్రతి దానికి చంద్రబాబు గారి పేరు చెప్పటం వీళ్ళకి ఆనవాయితీగా మారింది. జగన్మోహన్ రెడ్డి కనుక కర్మగాలి మళ్ళీ వచ్చాడా, ఇప్పటిదాకా ఆస్తులు తాకట్టు పెట్టి, గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టి భూ కబ్జాలు చేసి అప్పు తీసుకొని వచ్చి పథకాలు ఇచ్చాడు. ఇక నుంచి ప్రజల ఆస్తులు లాక్కొని పథకాలు ఇస్తాను అంటాడు. ఈసారి వస్తే ప్రతిపక్షం అనేది ఉండదు. టీడీపీ వచ్చినా కూడా ప్రతిపక్షం అనేది లేకుండా, పోటీ లేకుండా చేస్తాము. కానీ వాళ్ళు అధికారం వస్తే ప్రతిపక్షాలు అనే వాళ్ళని చంపేసుకుంటా వెళ్ళిపోతారు. ఈ మాట మాత్రం నేనైతే చెప్పగలను. ఓకే, చంపేసుకుంటా వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళే మీకు 2019 నుంచి ఎంతమందిని చంపారు, ఎంతమంది 70,000 మంది మీద కేసులు పెట్టారు, 3,500 మీద. ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పు చేశారు అందరికీ తెలుసు. కోడి కత్తి కేసు కానీ, బాబాయ్ కేసు కానీ, గులకరాయి కేసు కానీ ఇప్పుడు అందరికీ తెలుసండి. గులకరాయి దెబ్బ తగిలింది అన్నాడు, ఇక్కడ కుట్లేసాను అన్నాడు, మళ్ళీ స్టిక్కర్ చేస్తే అయ్యేమీ కనపట్టలేదు. స్క్రిప్టెడ్ అంటారు అవన్నీ. ఇదంతా స్క్రిప్ట్ అండి. గ్రీన్ మ్యాట్ లేయటము, సెట్టింగ్ లేయటం బాగా అలవాటు అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి. ఓకే, కరెక్ట్గా పేపర్ చూసి చదవలేని వ్యక్తి కూడా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే అది ఏపీ ప్రజలు చేసుకున్న దరిద్రంగా చెప్పవచ్చు.